నమ్మించే ప్రయత్నం. ఎవర్రా క్రిమినల్స్? నేనా మీరా క్రిమినల్స్? ఎవరు నేరస్తులు? నేనా మీరా నేరస్తులు? ఎవరు మోసం చేస్తుంది ప్రజలు? నేనా మీరా మోసం చేస్తుంది? క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంది నేనా మీరా? ఎవరు పట్టిస్తున్నారు? మీరు కాదా? అసలు మనుషులు అంటారా మీరు? మనుషులు అంటారా మిమ్మల్ని? ఎవడో ఒకడు వాడితే మొత్తం సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా 2021లో సుష్మా గారు మాట్లాడిన వీడియోని ప్రతి ఒక్కరు వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు. నా యాక్సిడెంట్ దాడి జరిగిన ఫోటోలు, హాస్పిటల్లో ఉన్న ఫోటోలు, తమ్నైల్లో ఈవిడ మాట్లాడిన వీడియో. అబ్బా క్యా బాత్ హై! ఏం టాలెంట్ రా మీది? ఏం టాలెంట్ రా? బిచ్చగాలు ఉన్నాయం రా మీకంటే. రోడ్డు మీద సిగ్నల్ దగ్గర బిచ్చగాలు ఉన్నాయం మీకంటే. నిజాయితీకి చేయి చాపి డబ్బులు అడుక్కుంటారు, మోసం చేసి డబ్బు సంపాదించారా? మీరందరూ కూడా మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నారు. ఈరోజు నా ఫోటో, దాడి జరిగిన ఫోటోలు వేసి, పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోలు పెట్టి, నేను హాస్పిటల్ ఉన్న ఫోటోలు పెట్టి, సుష్మా గారు 2021లో మాట్లాడినటువంటి వీడియో ఫోటో పెట్టి, ఇప్పుడు మాట్లాడినట్టుగా టైటిల్ పెట్టి, తమ్నైల్ చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేసి మీరు ప్రజలకు ఆసక్తికరమైనటువంటి వీడియో ప్రజెంట్ చేయాలని ప్రయత్నం చేస్తారా? 5 సంవత్సరాల క్రితం వీడియోని ఆవిడ బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? క్రైస్తవ సమాజమా, మీరు ప్రశ్నించాల్సిన అభినయ దర్శనం నన్ను కాదు. తప్పుడు ప్రచారాలు చేసి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఇలాంటి కుక్కల్ని చెప్పు తీసుకుని కొట్టండి. ఫస్ట్ మీరు ఇవన్నీ కుక్కల్ని చెప్పు తీసుకొని కొట్టండి. ఇప్పటి నుంచి ఎవరైనా అభినయ దర్శకుని 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటే చెప్పు చేతిలో పట్టుకొని ఒక్కొక్కడు ఒక వీడియో చేయండి. అరే ఆధారాలు చూపించడరా, లేదంటే చెప్పు తీసుకొని కొడతా. నోటికి వచ్చినట్టు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళి 5 పెళ్ళి అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను. నా కొడకల్లారా, రుజువు చూపించండి అని అడగండి. మీరు వాడు కేఆర్టీవీ క్రాంతి అయినా, నీళ్ళు రాజు అయినా, వాడి తాత అయినా, రుజువులు లేకుండా ఆరోపణలు చేస్తే మీరు మౌనంగా ఉండద్దు. నేను ఎవరి మీదైనా రుజువులు లేని ఆరోపణలు చేసినా నన్ను కూడా చెప్పుతో కొట్టండి, తప్పులేదు. తప్పు ఎవడు చేసినా తప్పే. ఇంత క్రైమ్ చేస్తున్నారా? నా ఇన్సిడెంట్ పట్టుకొని మీరు మీ యూట్యూబ్ ఛానల్స్ని హైలైట్ చేసుకోవటానికి తప్పుడు వీడియోలు, తప్పుడు ఫోటోలు పెట్టి, ఎప్పుడెప్పుడో పాతవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు అన్నట్టు చిత్రీకరించి, అభినయ దర్శన్ దొంగట, అభినయ దర్శన్ మోసగాడట, అభినయ దర్శన్ యాక్టర్ అట, అభినయ దర్శన్ డ్రామా ఆర్టిస్ట్ అట, అభినయ దర్శన్ పాస్టరే కాదట. ఏంట్రా ఇది? అసలు అన్నం తింటున్నారా? కడుపుకి పెంట తింటున్నారా? నాకు అర్థం కావట్లే. మీరు మనుషులా, పశువులారా? మనుషుల నైతికతలతో ఆడుకుంటారా మీరు? మీకు సెన్స్ లేదరా? కామన్ సెన్స్ లేదరా మీకు? మీ అమ్మా నాన్నలు మీకు విలువలు నేర్పించలేదరా? మానవ విలువలు? మీ స్కూల్లో, మీ చదువుకున్న స్కూల్లో మేనర్స్, డిసిప్లిన్ నేర్పించలేదరా మీకు? మా బతుకులతో ఆడుకుంటారా మీరు? క్రిస్టియన్ సొసైటీని కన్ఫ్యూజ్ చేస్తారా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ డిస్టర్బ్ చేస్తారు మీరు. ఎప్పుడో వీడియో తెచ్చి